గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ ఇంట్లో ఉన్న నౌకరు తిరుపతిని ఇన్స్పెక్టర్ గారు పిలిచి రమ్మన్నారు సార్. సరే, వాడి కోసం మీకే రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. పొద్దున్నుంచి పత్తాలేదు. అసలు సంగతి ఏమిటి? రాత్రి రావు బహదూర్ భద్రయ్య గారిని కూనిచ్చేశారు కదండి. అవును. అయితే మీ తిరుపతి ఇంట్లో ఉంటున్నాడే వాడే సార్ కూనిచ్చేశాడు. ఎవడు వాడు? రాముడండి, ఆ పాతకీడి గజ దొంగ రాముడండి. వాడిని అరెస్ట్ కూడా చేశాం సార్. ఎవడు? మా ఇంట్లో డ్రైవర్ పనిచేసింది రాముడా? అవును సార్, వాడే. ఇంతకు ముందే వాడేదో బుద్ధిమంతుడు అనుకుంటున్నాం. మర్డర్ కూడా చేశాడు. అవును సార్, రాత్రి సరిగ్గా 12 గంటలకు కూనిచ్చేసి సొమ్ము తీసి పారిపోయాడు సార్. కళ్ళారా చూసిన వాళ్ళ సాక్ష్యం ఉంది సార్. అబద్ధం. ఆ కూని అర్థం చేయలేదు. రాత్రి 12 గంటలప్పుడు అతను నా దగ్గర ఉన్నాడు, నా ముందే కూర్చున్నాడు. లక్ష్మి, ఏమిటిది? ఏమిటో మాట్లాడేది? రాముడు మా అన్నయ్యండి. అతను నిర్దోషి. రాత్రి 12 గంటలకు ఇక్కడే ఉన్నాడు. మన పెళ్లిలో మన ముందే కూర్చున్నాడు. లక్ష్మి, రాముడు ఏమిటి, మీ అన్నయ్య ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? నాకేం మతిపోలేదు. రాముడు నిజంగా మా అన్నయ్యేనండి. మా అన్నయ్య రక్షించండి. రాముడు మీ అన్నయ్య అయితే ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? చెప్పలేకపోయాను. క్షమించండి. మా అన్నయ్యని రక్షించండి. అతను నిర్దోషి. అక్కడేదో పొరపాటు జరిగి ఉంటుంది. నువ్వు నీళ్లు నవ్వితే లాభం లేదు. నిజం చెప్పు. నిన్న సాయంకాలం భద్రయ్య గారింటికి నువ్వు వెళ్ళావా లేదా? వెళ్ళానండి. ఏం పని మీద వెళ్ళావు చెప్పు. రాత్రి 12 గంటలకి నువ్వు రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకడే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? నేను మళ్ళీ వెళ్ళలేదండి. అసలు 12 గంటలప్పుడు నేను ఆ ఛాయలే లేనండి. మరి ఎక్కడున్నావు? మళ్ళీ తెల్లవారుదాం 2 గంటలకి వాళ్ళ ఇంటికి ఏం పని వెళ్ళావు? ఊరికి ఆ దారిని పోతున్నానండి. ఊరికే దారిని పోయేవాడివి పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు? భయం వేస్తుందండి. భయం? ఏమీ చేయండి ఎందుకు భయం? వాళ్ళేం దెయ్యాలా భూతాలా? నిజం చెప్పు. దొంగలు సొమ్ములు ఎక్కడ పెట్టావు? సొమ్ముల సంగతే నాకు తెలియదండి. నువ్వు ఇదివరకు దొంగ సొమ్ములు మీ చెల్లెలకి ఇచ్చిన మాట నిజమేనా? నిజమేనండి. ఇప్పుడు ఆ చెల్లెలు ఎక్కడుంది? ఎక్కడా లేదండి. మరేమైంది? చచ్చిపోయిందండి. జాగ్రత్త, అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు. ఇప్పుడున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వే కూలి చేసినట్టు స్పష్టంగా తేలుతుంది. కూని నేను చేయలేదండి. నేనే పాపం ఎరగనండి. 12 గంటలప్పుడు నేను అక్కడ లేనండి. అనుకో, మళ్ళీ అదే మాట. మరి ఎక్కడున్నావు? ఫలానా చోట ఉన్నట్టు ఏమైనా సాక్ష్యం ఉందా? ఉన్నది. సాక్ష్యం మీరే. నేనా? సాక్ష్యమా? అవును. రాత్రి మీరు మా పెళ్లికి రాలే? అవును, వచ్చాను. మీ పక్కన షార్వాణి వేసుకుని ఒక మనిషి కూర్చోలే? మీ నిక్కర మీద డ్రింక్ కొలిపితే అతను కర్చిప్తో తుడిచాడు. మీకు డ్రింక్ కూడా ఇచ్చాడు. గుర్తులేదు? అవును. అతను ఎవరో ఒక్కసారి ఇతని ముఖం చూసి పోల్చుకోండి. తీసుకోండి, పర్వాలేదు. అవును, వీడే. మీరు చూడలేదండి? ఎస్ ఎస్, హి ఇస్ ది సేమ్ మ్యాన్. మరి ఆ సంగతి ఇందానని చెప్పడే? ఏరా? నాకేం తెలియదండి. నేను అక్కడికి రాలేదండి. చెప్పడానికి భయపడుతున్నాడండి. తన నాటి దొంగ నా అన్నని తెలిస్తే నా పెండ్లికి భంగం వస్తుందని, నా జీవితం నాశనం అవుతుందని భయపడి అలా చెప్తున్నాడండి. మరింట్లో నౌకరి కూడా అందుకనే మానుకొని వెళ్ళాడు. మేమిద్దరం అన్నా చెల్లడం అన్న సంగతి ఎక్కడ బయట పెట్టవద్దని నా చేత బలవంతంగా ప్రమాణం కూడా చేయించుకున్నాడు. లక్ష్మి, అందుకే ఇన్నాళ్ళు మీతో ఈ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను. నా కళ్ళ ముందు మీరు అతన్ని తన్నినప్పుడు కూడా దుఃఖాన్ని దిగమింగూరుకున్నాను. అదంతా సరే, మరి సాక్ష్యానికంతా అర్థం ఏమిటి? సీతమ్మకు జయిసి సీతకు పతకము. భలేగుంది మామా. ఇదంతా ఇంకా ఎన్నో చేశారు ఆభరణాలు. నా తిలక్ చూసుకో. మాయదారి ముందు నన్నే మోసం చేస్తావా? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. గొంతు పిసికేస్తాను, నరికేస్తాను. బాబులు గారు చెప్పంటే గోల్కొండ అబ్బాలు
అబ్బా కారం కారం అబ్బో 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 కారం అబ్బో కారం కారం సీతా తప్పించలే అబ్బా ఇప్పుడు ఎట్లా చూస్తాను అబ్బో మంట కారం కారం అబ్బో బాబా అబ్బా మంట మంట సంకేస్తాను ఇప్పుడు ఎవరాడు మంట కారం కారం అరే కారం ఉండరా మర్యాద తెలియదు ఇడుగోనండి అసలు దొంగ దొరికాడు భద్రయ్య గారిని కూనీ చేసి సొమ్ములన్నీ దొంగిలించాడు తప్పదాగి నా దగ్గరకు వచ్చి సొమ్ములిస్తాను పెళ్లి చేసుకోమని నోటుకొచ్చినట్టల్లా డచ్చాలు కొట్టాడు నాకు అనుమానం వేసి మాయతో పోలీసులు కబురు చేసి పట్టించాను అవునండి నేనే వెళ్ళి కానిస్టేబుల్ గారితో చెప్పుకున్నానండి వెంటనే వెళ్ళి పట్టుకున్నారు ఇవ్వనండి సొమ్ములో కత్తి ఏరా అయ్యగారు నిజం చెప్పేస్తాను నన్ను వదిలేస్తారా చెప్పు నేను ఆయన చంపలేదండి నేను వెళ్ళిన దొంగతనానికండి ఒట్టు అమ్మతోడు సొమ్ములన్నీ తీసుకొస్తుంటే ఆయన అరిచాడండి నేను పొడిశానండి అంతే నేను చంపలేదండి ఆయనంతటా ఆయనే చచ్చిపోయాడండి తీసుకెళ్ళాక చేయండి అరే అదేంటండి నిజం చెప్పాక అన్యాయం అండి అయ్యగారు ఇన్స్పెక్టర్ అదేంటండి నిజం చూపి జైల్లో పెడతారు భలేవారండి చూసుకోండి ఇక సత్యం లేదని చెప్పను సీత లక్ష్మి సీత ఓం ప్రజాపతిస్త్రజాం యశాః ముష్కజో రదధాత్ సపం కాపస్య తృప్తివాదం తం పశ్యాగ్నే భజేహవాః ప్రజావేకామస్సవృధ్యతాం అశవోవేకామస్సవృధ్యతాం యజ్ఞోవేకామస్సవృధ్యతాం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వర్షం